నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం 'ఏం మాయ చేసావే' పార్ట్ 1 మంచి లవ్ స్టోరీని విందాం. నీకు నాకు సెట్ అవ్వదు. నీకున్న ఓవర్ థింకింగ్ వల్ల లైఫ్‌లో నేను చాలా కష్టపడాలి. నన్ను అర్థం చేసుకునే అమ్మాయి కావాలి కానీ, అన్నింటికి ఇలా నువ్వు సఫర్ అయ్యి, నన్ను టార్చర్ చేసి, ఇంత పొసెసివ్‌గా ఉండే అమ్మాయి నాకొద్దు. లెట్స్ సెపరేట్. ఇట్స్ ఓవర్. బాయ్. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. నువ్వే నా జీవితం అనుకున్నా. నువ్వు లేకుండా నాకు ఫ్యూచర్ ఎలా ఉంటుంది? కానీ ఒక్కటి చెప్తున్నా విను. నువ్వు వద్దు అనుకున్న తర్వాత నీ లైఫ్లోకి వచ్చి నిన్ను డిస్టర్బ్ చేయను. కానీ నిన్ను నేను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. బాయ్ అని అంటూ చున్నీతో కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోతుంది రాధ. ఉలిక్కిపడి నిద్రలేచాడు క్రిష్. పక్కనే ఉన్న గ్లాసులో నీళ్లు తాగి కొంచెం సేపు అలానే కూర్చొని పక్కనే ఉన్న పాప నుదుటి మీద ముద్దు పెట్టి బెడ్ మీద నుంచి లేచి బాత్రూంలోకి వెళ్ళిపోయి షవర్ ఆన్ చేసుకొని చాలాసేపు అలానే ఉండిపోతాడు. ఏంటి రాధా, ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న దానిలా ఉంటావు? ఇక్కడ జాబ్ జాయిన్ అయిన దగ్గర నుంచి చూస్తున్నా, ఎప్పుడు నవ్వడమే లేదు. ఎందుకు అంత సీరియస్గా ఉంటావు? ఇది వరకు అలా కాదు కదా, చాలా అల్లరి చేసేదానివి. ఏమైంది నీకు అని అడుగుతుంది కావ్య. కావ్య, ఇది ఆఫీస్. ఇక్కడ మనకు జీతాలు ఇచ్చేది పని చేయడానికి, అంతేకాని ఇలా కబుర్లు చెప్పుకోవడానికి కాదు. సో నువ్వు వెళ్ళి నీ పని చూసుకో అని సీరియస్గా చెప్పి ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంది రాధ. అది కాదు రాధా, కాలేజీలో బాగానే ఉండేదాన్ని కదే. అప్పట్లో క్రిష్ ఎంత విసిగించినా సరే అమాయకంగా కామ్గా ఆన్సర్ ఇచ్చే నువ్వేనా ఇలా మారిపోయింది? ఎప్పుడు చూసినా అందరి మీద రాక్షసిలా అరుస్తుంది. ఏమైంది రాధా? ఇక్కడ అందరూ నిన్ను రాక్షసిని చూసినట్టు చూస్తున్నారు. వాళ్ళు అలా నిన్ను చూడటం నాకు నచ్చడమే లేదు. నువ్వు నా ఇదివరకు ఫ్రెండు రాధ కాదు. నేను కాలేజీ నుండి వెళ్ళిపోయాకే ఏదో జరిగింది. అప్పటికీ ఆ కృషిగాడే నిన్ను ప్రేమ ప్రేమ అని విసిగించేవాడు. వాడి వల్లే నువ్వు ఇలా అయ్యావా? షటప్ మిస్ కావ్య, ఇది ఆఫీస్. ఇక్కడ వర్క్ చేయాలి, సుత్తి కబుర్లు కాదు. సో గెట్ అవుట్ ఫ్రమ్ మై క్యాబిన్ అండ్ డూ యువర్ వర్క్ అని గట్టిగా చెప్పి ఒక్కసారి గట్టిగా ఊపిరి తీసుకొని, ఏంటి కాలేజీ ఫ్రెండ్ అని ఏదేదో అంటున్నావు? అది గతం. ఇప్పుడు నాకు ఫ్రెండు ఫ్యామిలీ అనే కొత్త బంధాలేమీ వద్దు. నన్నెవరో ఏదో అనుకుంటే నువ్వు బాధపడాల్సిన అవసరం అయితే లేదు. నీ లిమిట్స్లో నువ్వు ఉండు. ఇంకోసారి ఫ్రెండ్ అని మళ్ళీ నాతో మాట్లాడితే బాగోదు. నౌ గెట్ అవుట్. అండ్ నువ్వు మళ్ళీ నా గతం గురించి మాట్లాడే సాహసం కూడా చేయకు. ఈసారి నోటితో ఆన్సర్ ఇవ్వను, పింక్ స్లిప్ ఇస్తా. అవుట్ నౌ అని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది రాధ. ఇంకా ఏం చేయాలో అర్థం కాక సైలెంట్గా క్యాబిన్ నుంచి బయటకు వచ్చేస్తున్న కావ్యను చూసి అక్కడ రాధ అన్న మాటలు విన్న శరత్ కావ్యతో ఇలా అంటాడు. ఒక టాప్ పొజిషన్కి వెళ్ళాక మనలాంటి చిన్నవాళ్ళు కనిపించరు కావ్య. మంచి హోదాలో ఉంది అన్న పొగరుతో నిన్ను అలా తిట్టేసింది. షటప్ మిస్టర్ శరత్. అది నా ఫ్రెండు. తిట్టినా నన్నే, కొట్టినా నన్నే. సో బీ ఇన్ యువర్ లిమిట్స్. ఇంకోసారి రాధనేమైనా అంటే అదైతే పింక్ స్లిప్ ఇస్తుందేమో. నేను అలా కాదు, చెంప చెళ్ళు అనిపిస్తా. జాగ్రత్త అని సీరియస్గా చెప్పి తన క్యాబిన్లోకి వెళ్ళిపోతుంది. డెస్క్ మీద తలపెట్టి, ఏమైందే రాధా నీకు? ఇది నువ్వు కాదే. నీ మాటలు కోపంగా ఉన్నా కూడా నీ కళ్ళు బాధపడుతున్నాయి. అసలు ఏం జరిగిందో తెలుసుకొని నీ బాధని పోగొట్టాలి అని అనుకొని వర్క్ చేయడంలో మునిగిపోయింది కావ్య. కావ్యని తిట్టి పంపేసిన తర్వాత రాధ కళ్ళు మూసుకొని తన గతంలోకి అడుగుపెట్టింది. అస్పష్టంగా ఉన్న తన కనుబొమ్మలకి విశ్రాంతి వచ్చేలాగా చేసింది ఒక రూపం. ఆ రూపం మదిని తాకగానే పెదాలపై ఒక చిరునవ్వు, మనసులో ప్రశాంతత. ఒక పక్క దిగులుతో అప్రయత్నంగా కన్నయ్య అని పిలిచింది. ఎంతోసేపటి నుంచి ఏదో ఆలోచిస్తూ కాఫీ షాప్లో కూర్చున్న కృషికి ఎవరో పిలిచినట్టు అనిపించింది. చుట్టూ చూశాడు, ఎవరూ లేరు. వెళ్ళిపోదామని లేస్తుంటే ఫోన్ వచ్చింది. లిఫ్ట్ చేసి హలో అన్నాడు. కన్నా, పాపకు వచ్చేప్పుడు మిల్క్ పౌడర్ తీసుకురా నాన్న అని చెప్పారు కృషి వాళ్ళమ్మ. సరే అమ్మా అని కట్ చేసి షాపుకి వెళ్ళి మిల్క్ పౌడరు, బేబీ ఫుడ్ తీసుకొని వెళ్తున్న కృషికి బిల్ కౌంటర్ మీద పెళ్లి కూతురు బొమ్మ కనిపించింది. అది చూసి క్రిష్ రాదమ్మా అని మనసులో ఒకసారి అనుకొని బయటికి వెళ్ళిపోయాడు. సారీ కావ్య, నేను కావాలని అని అనలేదే. నేను ఇలా ఎందుకు ఉంటున్నానో తెలీదు. ఎలా ఉండేదాన్నో గుర్తులేదు. ఎలా ఉండాలో అర్థం కావడం లేదు. ప్లీజ్ మళ్ళీ నా గతం గురించి అడగొద్దు కావ్య. సారీరా,
ఇది చాలా హార్ష్గా మాట్లాడాను అని కన్నీళ్లు పెట్టుకొని కళ్ళు కిందికి దించి మాట్లాడుతూ ఉంది రాధ. అయిపోయిందా నీ సోది? మూసుకొని లోపలికి రా. సారీ అంట సారీ. నాకేమైనా కొత్త ఏంటి? చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నా. అయినా ఇంత గట్టిగా వార్నింగ్ ఎలా ఇచ్చావే? కొట్టకుండానే చంప చెళ్ళుమనిపించినట్టుంది. నాకు నేర్పవే బాబు అని చేతులు కట్టుకొని రాధని చూస్తూ అడుగుతూ ఉంది కావ్య. అది కాదే అని రాధ ఏదో చెప్పేలోపు మళ్ళీ కావ్య, ఒసేయ్ నేనేం అనుకోలేదు. అయినా అనింది నువ్వే కదా. నువ్వు నన్ను కాకపోతే ఇంకెవరిని అంటావు? ముందు ఫ్రెష్ అయ్యిరా, లేకపోతే నేనే మొత్తం తినేస్తా. తర్వాత నీ ఇష్టం అని కిచెన్లోకి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోతున్న కావ్యని అమ్మని చూస్తున్నట్టు ఆరాధన నిండిన కళ్ళతో చూసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది రాధ. రాధా రావే, ఆకలి కేకలు పెడుతుంది అని ఆర్తనాదాలు చేస్తూ ఉంది కావ్య. హాల్లో ప్లేట్స్ వాటర్ బాటిల్ తీసుకొని కూర్చొని, వస్తున్నా కావ్య అని త్వరగా వచ్చి కూర్చొని ప్లేట్ తీసుకొని సైలెంట్గా తింటుంది. ఎందుకో తెలీదు, ఆకలిగా లేదు రాధకి. కానీ మార్నింగ్ జరిగిన విషయం వల్ల తినలేదు అనుకొని కావ్య కూడా తినదు అని తెలిసి ఇంక వద్దు అని చెప్పలేక వచ్చి కూర్చుంది. ఏదో ఆలోచిస్తూ తిన్నా అన్న పేరుకి ఏదో కొద్దిగా తినేసి ప్లేట్స్ కిచెను క్లీన్ చేస్తూ ఉంది రాధ. అక్కడే కిచెన్ గట్టి మీద కూర్చొని ఐస్ క్రీమ్ తింటూ రాధతో మాట్లాడుతూ ఉంది కావ్య. ఈరోజు నువ్వు నన్ను తిట్టాక శరత్ వచ్చి నీ గురించి ఏదో వాగాడు. ఆ టైంలో వాడికి ఇచ్చాను చూడు, ఒక్కో మాట ఒక్కో పంచ్ అన్నమాట. అప్పుడు వాడు మొహం చూడాలి. పాపం మొహం నల్లగా చేసుకున్నాడు. వాడికి తెలియదు కదా మనది ఫెవికాల్ ఫ్రెండ్షిప్ అని, ఇద్దరం ఒకే ప్లాట్లో ఉంటామని చెప్తూ ఉంటుంది. అసలు ఎలా సాధ్యం? ఒక మనిషి ఇంత అవమానించినా సరే తనని భరించడం. అమ్మ కాదు, నాన్న కాదు, చెల్లి కాదు, అక్క కూడా కాదు, అసలు ఏ సంబంధం లేని నా మీద ఎందుకే నీకు అంత మమకారం? బహుశా ఇది స్నేహం అంటారేమో. అన్నింటిలో దురదృష్టవంతురాలనైనా నీ స్నేహంలో అదృష్టవంతురాలనయ్యాను అని రాధ మనసులో అనుకుంటుంది. పని ముగించుకొని ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళి పడుకుంటారు. అసలు నేను ఊరు వెళ్ళిన 2 సంవత్సరాల్లో ఏం జరిగింది? ఎందుకు రాధ ఇలా అయిపోయింది? ఎప్పుడూ చలాకీగా ఉంటూ నన్ను ఏడిపిస్తూ అందరితో కలిసిపోయి చిన్న పిల్లలాగా అల్లరి చేసే రాధ ఇంత మూడీగా ఎందుకుంటుంది? మొదటి రోజైతే వర్క్ స్ట్రెస్ అనుకున్నా, కానీ 2 నెలల నుంచి ఇలానే ఉంటుంది. ఎలా అయినా తెలుసుకోవాలి, ముందు ఆ కృషిగాడు ఏమయ్యాడో తెలుసుకోవాలి అనుకొని పడుకుంటుంది కావ్య. కళ్ళ నుంచి నీళ్లు జారి దిండుని తడుపుతుంటే ఎలా ఓదార్చాలో తెలియక దిండు ఆ కన్నీటిని తన లోపలికి చేర్చుకొని దుప్పటి తనని హత్తుకొని నేను ఉన్నాను అనే భరోసా ఇస్తుంటే 7 సముద్రాల అవతల ఉన్న తన ఇష్ట సకుడిని తలుచుకుంటూ కన్నయ్య అని మనసులో కలవరపడుతూ ఎప్పటికో పడుకుంది రాధ. ఆ కలవరపాటు మదిని చేరిందో ఏమో, గుండెని మెలిపెట్టినట్టు అనిపించింది. ఒక్కసారి హృదయం మీద చేయి వేసుకున్నాడు క్రిష్. కలతల రాత్రి, కలవరపాటు, నిద్రలేని రోజు అంటూ లేదు ఆమెకి. అది న్యూయార్క్ నగరం, అందాల మేడలు, అందమైన భవనాలు, అంతులేని ఆనందాలు. ఎక్కడికి వెళ్ళినా గౌరవం, కూర్చుని తిన్నా 3 తరాలకి సరిపోయే ఆస్తి, ఏది కావాలన్నా కాళ్ళ దగ్గరకు వచ్చే అవకాశం. ఎన్ని సదుపాయాలున్నా అవేవీ తనకు సంతోషాన్ని ఇవ్వలేకపోతున్నాయి. 100 మందిలో ఉన్న ఒంటరితనం అతన్ని వదలడం లేదు. సొంత మనుషుల దగ్గర పరాయి జీవితంలాగా ఉంది అతనికి. అందరూ ఉన్నా కూడా అతను తన ఇష్టసఖి లేని లోటు అతన్ని కుదురుగా ఉండనివ్వడమే లేదు. ఆ రోజు అతని పుట్టినరోజు. అందరూ సంతోషంగా పండగ చేసుకుంటుంటే అతను మాత్రం ఏదో పోగొట్టుకున్నట్టున్నాడు. కానీ అది ఎవరికంటా పడకుండా లేని నవ్వును మొహంలో పులుముకున్నాడు. అప్పుడే అక్కడెవరో రాధా అన్నారు. ఆ పేరు విని కృషి కళ్ళల్లో ఒక రకమైన మెరుపు వచ్చింది. కళ్ళతోనే వెతుకుతున్న కృషికి చిన్న పాప కనిపించింది. వస్తున్నా అమ్మా అని అంటూ తను వెళ్ళిపోయింది. అక్కడ పిలిచింది తన రాధమ్మని కాదు అని తెలిసి కూడా కృషి కళ్ళల్లో చేరిన నీటి పొర వాళ్ళ అమ్మ చూపు దాటిపోలేదు. తెల్లవారి 7 అవుతుంది. అయినా ఇంకా రాధ బయటికి రాలేదు. అదేంటబ్బా, రోజు 5కే లేచి పూజ చేసేది, ఇంకా లేవలేదేంటి అని కావ్య అనుకొని ఫ్రెష్ అయి వచ్చి రాధ రూమ్లోకి వెళ్తుంది. అక్కడ తనని చూసి షాక్ అవుతుంది. రాధ కింద ఒక మూల కూర్చొని మోకాళ్ళ మధ్యలో మొహం దాచేసి వెక్కి వెక్కి ఏడుస్తుంది. అది చూసిన కావ్య ఒక్క క్షణంలో రాధ దగ్గరికి వెళ్ళి ఏమైందే అని తల పైకెత్తి చూసింది. పాపం ఎంతసేపు నుంచి ఏడుస్తుందో, మొహమంతా పీక్కుపోయింది.
కళ్ళ నుంచి నీరు కారిపోతూ జీవం లేకుండా అయిపోయింది. అలా ఉన్న రాధను చూసి కావ్యకి ఆ క్షణము గుండె మెలిపెట్టినట్టు అనిపించింది. వెంటనే తన మొహం కడిగి అరగంట సేపు తనను ఊరుకోపెట్టి హత్తుకొని తన కన్నీరుని కంట్రోల్ చేయాలి అని తన వెన్ను నిమురుతూ ఉంటుంది. చాలాసేపు అలానే ఏడ్చి కావ్య ఒడిలో తలపెట్టుకొని చెప్పడం మొదలుపెట్టింది రాధ తనకి తానే. కావ్య, నా వల్ల కావడం లేదే అంటూ మళ్ళీ ఏడుస్తుంది. ఊరుకో రాధా, నేనున్నా కదే, అసలు ఏమైందో చెప్పు. నీలో నువ్వే కుమిలిపోతే ఎలానే? నిన్ను ఇలా చూస్తుంటే నాకు ఏడుపు ఆగడం లేదు. అసలు నీ బాధకు కారణం ఎవరు అని కావ్య అడుగుతుంది. క్రిష్. అవును, నా బాధకి కారణం కృష్ణ చైతన్య. సరిగ్గా ఈ రోజుకి సంవత్సరం తను నన్ను వదిలి వెళ్ళిపోయి ఇంకా నేను తనని మర్చిపోలేకపోతున్నా. ఈ బాధని ఎలా తట్టుకోవాలో తెలియడం లేదు అని ఏడుస్తుంది రాధ. ఏంటి రాధా, క్రిష్ అంటే నీకు ఇష్టం లేదు కదే? అప్పటికి తనకి చెప్పావు కదా, మా ఇంట్లో ఒప్పుకోరు, నా పేరెంట్స్కి బాధ కలిగే పని ఏది చెయ్యను అని అన్నావు. అసలు ఏమైందో సరిగ్గా చెప్పు రాధా అని కొంచెం కఠినంగా అడిగింది కావ్య. నీకు మా ఇంట్లో పరిస్థితులు తెలుసు కదా, నాకు ఇది కావాలి అని అడగలేను. నాకు ఉన్నది నువ్వే కదా, ఏది చెప్పాలన్నా నీకే చెప్పేదాన్ని. అమ్మలా నన్ను అర్థం చేసుకునే నువ్వు లేవు. ఇక నేను ఒంటరిదాన్ని అయిపోయాను. అలాంటి టైంలోనే క్రిష్ మళ్ళీ నా లైఫ్లోకి వచ్చాడు. హాయ్ రాధా, ఏంటే డల్గా ఉన్నావు? ఏమైంది? నీ ఫ్రెండ్ని మిస్ అవుతున్నావా అని మాట కలిపాడు. రాధ ఏమీ మాట్లాడకుండా మౌనంగా లేచి వెళ్ళిపోతుంటే, ప్రేమించడానికి ఎలాగూ పనికిరాను, కనీసం ఒక ఫ్రెండ్లా అయినా ఉండొచ్చు కదా అంటాడు క్రిష్. అయినా ఎలాంటి రియాక్షన్ లేకుండా నడుచుకుంటూ వెళ్ళిపోతున్న రాధను చూసి గట్టిగా ఇలా అంటాడు. ఓహో, నాతో ఫ్రెండ్షిప్ చేస్తే ఎక్కడ లవ్లో పడిపోతావో అని భయమా? నీ మీద నీకంత నమ్మకం లేదా రాధమ్మా అని అంటాడు. అది విన్న రాధ సరాసరి క్రిష్ దగ్గరికి వచ్చి చెంప మీద ఒక్కటిస్తుంది. అంతే అనుకొని ఆ సంఘటనకి నిర్ఘాంతపోయాడు క్రిష్. నీ గురించి నువ్వు అసలు ఏమనుకుంటున్నావు? పెద్ద అందగాడివి అనుకుంటున్నావా? నీతో ప్రేమలో పడిపోవడానికి, లేదా ఖాళీగా ఉంది అని టైంపాస్ చేద్దాం అనుకుంటున్నావా? నా లైఫ్ అందరిలా కాదు, నాకంటూ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంది. అది మర్చిపోయి నీతో ఫ్రెండ్షిప్ లవ్ అంటూ తిరిగితే నా చదువు మధ్యలోనే ఆగిపోతుంది. ఇంతసేపు నీతో మాట్లాడానని ఇంట్లో తెలిస్తే రేపటి నుంచి రానివ్వరు. దయచేసి ఇంకోసారి ఇలా మాట్లాడకు అని ఉక్రోషంగా వెళ్ళిపోతుంది. అక్కడ జరిగిందంతా చూసిన క్రిష్ ఫ్రెండ్ వివేక్ ఇలా అంటాడు. ఎందుకురా ఆ మెంటల్ దాంతో పెట్టుకుంటావు? చూడు అందరి ముందు ఎలా కొట్టిందో. నువ్వు ఓకే అంటే ఎంతమంది అమ్మాయిలు క్యూలు కడతారు, కానీ నువ్వు ఈ అమ్మాయి, అది కూడా మిడిల్ క్లాస్ అమ్మాయి కావాలనుకుంటున్నావా? అసలు నువ్వు నీ రేంజ్ ఏంటో మర్చిపోయావరా అని క్రిష్కి హితబోధ చేస్తాడు. కానీ క్రిష్ అవి ఏమీ పట్టించుకోకుండా ఆమె ఒక అద్భుతం నాకు అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. బక్కదానికి చాలా బలం ఉందిరా బాబు, చూడు ఎలా వాచిపోయింది అని బుగ్గకి ఐస్ పెట్టుకుంటుంటాడు క్రిష్ రూమ్కి వెళ్ళి. తర్వాత ఒక 3 days రాధకి కనిపించడు. కానీ రాధ కన్నులు మాత్రం క్రిష్ని వెతుకుతూ ఉంటాయి. పాపం, అనవసరంగా కొట్టాను, కనిపిస్తే ఒకసారి సారీ చెప్పాలి. అయినా మొద్దు, అలా అందరి ముందు కొట్టేయడం ఏంటే, కొంచెమైనా బుద్ధి లేదు అని తనలో తానే తిట్టుకుంటూ ఉంది. అప్పుడే క్రిష్ అక్కడికి వచ్చి, ఏంటి రాధమ్మా, నా గురించి ఆలోచిస్తున్నావా అని అడుగుతాడు. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి లేచింది. అమ్మా సావిత్రి, నాన్న సత్యనారాయణ, ఒక అన్న, వాడి పేరు రోహిత్, వాడిని ముద్దుగా బన్నీ అంటారు. గవర్నమెంట్ హాస్పిటల్ పక్కనే ఒక చిన్న ఇల్లు. అమ్మ నర్సు, నాన్న గవర్నమెంట్ డాక్టరు. రాధకి ఎప్పుడు పెళ్లి చేసేద్దామా అని ఎదురు చూసే మావయ్య, మావయ్యకి వత్తాసు పలికే అమ్మ, నెలకు ఒకసారైనా వచ్చి పెళ్లి కోసం రెచ్చగొడుతున్నాడు అని మావయ్య మీద కోపంతో బుజ్జమ్మ అని క్రిష్ చెప్తూ ఉంటాడు. ఏయ్, ఇవన్నీ నీకెలా తెలుసు? ఏంటి ఫాలో అవుతున్నావా అని మీదకి వెళ్తుంది రాధ. కూల్ బుజ్జమ్మ, జస్ట్ తెలుసుకున్నానంతే అని ఏదో చెప్పబోతుంటే రాధ వెంటనే, ఏంటి బుజ్జమ్మ అంటున్నావు? నా పేరు రాధ, మాటలు జాగ్రత్త, ఎలా పడితే అలా పిలిస్తే పళ్ళు రాలుతాయి అంటుంది. మీ అన్న నిన్ను అలానే పిలుస్తాడు కదా, బుజ్జి అనే పిలుస్తాడు కదా బుజ్జమ్మ, మీ అమ్మ నాన్న కూడా బుజ్జి అనే పిలుస్తారు అని తెలుసు అంటాడు. ఆహా, ఇన్ని తెలిసినా నీకు మా అన్నయ్య పోలీసు అని తెలియదా బాబు? ఇలా నా గురించి ఎంక్వైరీ చేసావని చెప్పా అనుకో, నిన్ను ఎన్కౌంటర్లో లేపేస్తాడు.
అని వార్నింగ్ ఇస్తుంది రాధ. ఓహో అవునా, ఇంతకీ నెంబరు ఎవరిది రాధా, నీకేమైనా తెలుసా అని ఫోన్లో నెంబర్ చూపిస్తాడు. ఇది మా అన్నయ్య నెంబరు, నీకెక్కడిది అని అడుగుతుంది రాధ. ఇప్పుడు మీ అన్నకి కాల్ చేయనా అని వెటకారంగా అడుగుతాడు ఫోన్ ముందు పెట్టి. నువ్వు చేసేదేంటి, నేనే చేస్తాను చూడు అని కాల్ ఐకాన్ నొక్కింది క్రిష్ ఫోన్లో. బుజ్జి ఎందుకు చేసావు, ఇప్పుడు మీ అన్నయ్య లిఫ్ట్ చేస్తే ఎలా, అస్సలే తను పోలీసు, నన్నేమైనా చేస్తే అని కంగారు పడతాడు. ఎక్కడ ఫోన్ కట్ చేస్తాడేమోనని ఫోను రాధ లాక్కుంటుంది. అమ్మో ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి అని టెన్షన్ పడతాడు క్రిష్. నాతోనే పెట్టుకుంటాడా, ఇప్పుడు చెప్తా వీడి పని. పోనీలే పాపం, అనవసరంగా కొట్టాను అని సారీ చెప్దాం అనుకున్నా వీడికి. మా బన్నీగాడి చేతిలో తనులే కరెక్ట్ అని అనుకుంది మనసులో సంతోషంగా. బన్నీ కాళ్ళు లిఫ్ట్ చేస్తాడు. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో విందామా? ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.